ఇది అన్నవరం సత్యదేవుని సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. అన్నవరం సత్యదేవుని సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఉత్తరాంధ్రలోన వైకుంఠం, పవిత్రమైన క్షేత్రం ఉత్తరాంధ్రలోన వైకుంఠం. భక్తుల కొరకే క్షేత్రం భగవంతుడు వెలసిన నిలయం, భక్తుల కొరకే క్షేత్రం భగవంతుడు వెలసిన నిలయం. ఇది శ్రీ సత్యనారాయణుని సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. అన్నవరం సత్యదేవుని సన్నిధి, కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. దశ విధంబుల అవతారమూర్తి వైకుంఠవాసుడు శ్రీ విష్ణుమూర్తే, కలియుగ వాసుల కష్టాలు తీర్చగ సత్యదేవుడుగా అవతరించెనే, సత్యదేవుడుగా అవతరించెనే. అన్నవరంలో పుట్టలోనే మరి స్వయముగా వెలసిన సత్యదేవుడే, రత్నాకరుడనే భక్తుని కొరకు రత్నగిరి పైన కొలువు తీరెనే, రత్నగిరి పైన కొలువు తీరనే. శంఖ చక్రధారతడే ఆ శ్రీ మహావిష్ణువు అతడే, శంఖ చక్రధారతడే ఆ శ్రీ మహావిష్ణువు అతడే. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసినదతడే, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసినదతడే. ఇది అన్నవరం సత్యదేవుని సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. అన్నవరం సత్యదేవుని సన్నిధి, కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. హిరణ్యాక్షుని అతమార్చినట్టి కూర్మావతారుడు అతడేనంట, గజేంద్రునికి మరి మోక్షమునిచ్చిన శ్రీమన్నారాయణుడతడంట, శ్రీమన్నారాయణుడతడంట. రావణసురుని సంహరించుటకు రాముని అవతారమునెత్తిందే, కౌరవుల భరతం బట్టేందుకు శ్రీకృష్ణుని అవతారమునెత్తే, శ్రీకృష్ణుని అవతారమునెత్తే. ఎన్నో రూపుల స్వామి ఆ అన్నవరములో వెలసే, ఎన్నో రూపుల స్వామి ఆ అన్నవరములో వెలసే. కోటి మహిమలు చూపుతూ స్వామి కోటొక్క భక్తులగాసే, కోటి మహిమలు చూపుతూ స్వామి కోటొక్క భక్తులగాసే. ఇది అన్నవరం సత్యదేవుని సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. అన్నవరం సత్యదేవుని సన్నిధి, కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది.
తీరునంట కష్ట నష్టాలు తీరునంట అన్నవరం ఆ పుణ్యక్షేత్రమును కల్లార చూసిన ధన్యులేనట పిల్ల పాపల చల్లగా ఉంటే సత్యదేవుని సన్నిధేనట సత్యదేవుని సన్నిధేనట శ్రీ సత్యనారాయణ మమ్ము చల్లగా చూడుము స్వామి శ్రీ సత్యనారాయణ మమ్ము చల్లగా చూడుము స్వామి ఎల్లకాలము నిన్ను మేము మరువలేము మా తండ్రి ఎల్లకాలము నిన్ను మేము మరువలేము మా తండ్రి ఇది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది ఓ అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది పవిత్రమైన క్షేత్రం ఉత్తరాంధ్రలోన వైకుంఠం పవిత్రమైన క్షేత్రం ఉత్తరాంధ్రలోన వైకుంఠం భక్తుల కొరకే క్షేత్రం భగవంతుడు వెలసిన నిలయం భక్తుల కొరకే క్షేత్రం భగవంతుడు వెలసిన నిలయం ఇది శ్రీ సత్యనారాయణుని సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది ఓ అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరంలో వెలసిన సత్యదేవా మా అండాదండా నీవుండాలని గోవిందనామం తలుచుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా అన్నవరములో వెలసిన సత్యదేవా మా అండాదండా నీవుండాలని గోవిందనామం తలుచుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా దీనుల పాలిట దిక్కువు నీవని వడివడిగా నీ కొండకు వస్తిమి పాలిట దిక్కువు నీవని వడివడిగా నీ కొండకు వస్తిమి పాప కర్మములు బాపే దొరవని పరిపరి విధముల వేడుకుంటిమి పాపకర్మములు బాపే దొరవని పరిపరి విధముల వేడుకుంటిమి స్వయముగా వెలసిన శ్రీ సత్యదేవ మమ్ముల నీవు కాపాడరావయ్యా అన్నవరములో వెలసిన సత్యదేవా మా అండాలండా నీవుండాలని గోవిందనామం తలుచుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా భక్త ప్రహ్లాదుని కాపాడుటకు నరసింహ రూపం దాల్చితివంట భక్తప్రహ్లాదుని కాపాడుటకు నరసింహ రూపం దాల్చిన వంట తండ్రి రక్కసుల గూల్చుట కొరకై శ్రీరాముడవై వచ్చిన వంట రాక్షసుల కూల్చుట కొరకై శ్రీరాముడవై వచ్చిన వంట కలియుగ భక్తుల కాపాడుటకు అన్నవరములో కొలువైనావయ్యా
శ్రీ సత్యదేవాయ నమః. సత్యదేవుని ఆశీస్సులతో సోంపేటలో శ్రీ 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 అక్కా జోషిల రమేష్ శర్మ గారి తాలూకా ఆధ్వర్యంలో తేదీ ఏప్రిల్ 16, 2022 తారీఖున ఉదయం దేవాలయ తాలూకా శంకుస్థాపన ముహూర్తం ప్రధానంగా జరిగింది. ఆ ముహూర్త బలంతో ఈ రోజు వరకు దేదీప్యమానంగా దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ప్రతిష్టా మహోత్సవం అనేది ఏప్రిల్ మార్చి 2024 30వ తారీఖున జరిగింది. మార్చి 30, 2024 ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఆ ప్రతిష్టా కార్యక్రమానికి శ్రీ 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 అనంత శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు వచ్చి వారి చేతుల మీదుగా స్వర్ణ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసి అనంతరం మూల విరాట్ని ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత వ్యాఖ్యాతగా బ్రహ్మశ్రీ డాక్టర్ మైలివరపు శ్రీనివాసరావు మాస్టర్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అలాగే ఈ 5 రోజులు అంకురార్పణ నుండి ప్రతిష్ఠ వరకు 5 రోజులు కూడాను సుమారుగా 25 మంది ఋత్వికులచే బ్రహ్మశ్రీ అక్కా జోషిల రమేష్ శర్మ గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఋత్విక్ బృందంచే అత్యద్భుతంగా ప్రతిష్టా మహోత్సవం స్వామివారు చేయించుకున్నారు. ఇంతటి మహోత్సవమైన కార్యక్రమానికి ప్రధానంగా ఈ ఆలయ నిర్మాణానికి ముందుగా వచ్చిన ధర్మకర్త సోంపేట వాస్తవ్యులు చిరు వ్యాపారి శ్రీ పైడిశెట్టి భైరస్వామి జ్యోతి దంపతులు ధర్మకర్తలుగా ఆలయ ధర్మకర్తలుగా ఉండి సుమారుగా ఈ ఆలయ స్థలాన్ని అలాగే దాని మీద 1 కోటి రూపాయలు టోటల్గా 2 కోట్ల వరకు దేవాలయానికి సమర్పించి అనంతరం గ్రామంలో వివిధ గ్రామాల వారు కూడాను భక్తులు వచ్చి వారి యొక్క విరాళాలు ఇవ్వడం వల్ల ఈ రోజు వరకు ఆలయ నిర్మాణం అలాగా జరుగుతుంది. ఇందులో ప్రధానంగా స్వామివారికి సుమారుగా 22 లక్షల రూపాయలు బొంబాయి వాసులు తంగుడు నాగేశ్వరరావు గారు సుజాత దంపతులు స్వామివారికి మకర తోరణం అలాగే తలుపులకి వెండి కవచాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ధ్వజస్తంభం సోంపేట వాస్తులు సానా గణేష్ కన్నా అంటారు, వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే గర్భగుడి చుట్టూ మొత్తం ఫ్లోరింగ్ ని డాక్టర్ పైడిశెట్టి రమేష్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే ఆలయ గర్భాలయంలో ఉన్న ఉత్సవమూర్తులు 2 అడుగులున్నర సెట్ పెద్దవి శ్రీ పైడిశెట్టి నాగేశ్వరరావు గారు కుటుంబ సభ్యులు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న విగ్రహాల సెట్టు శ్రీ కొత్తకోట రవికుమార్ సంతోష్ అన్నదమ్ములు కలిసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే వాయు కళ్యాణ మండపం సకలాభక్తుల కామేశ్వరరావు కుటుంబ సభ్యులు ఇవ్వడం జరిగింది. అలాగే రాజగోపురానికి పూనా నుండి జామి అనిల్ గారి దంపతులు ఇవ్వడం జరిగింది రాజగోపురం యొక్క ద్వారబంధాన్ని. అలాగే ఇంకొక ద్వారబంధాన్ని కీర్తిశేషులు కొంచాడ భైరస్వామి కుమారులు ఇవ్వడం జరిగింది. ఇలాగే ఆఫీస్ రూమ్ని పైడిశెట్టి రవికుమార్ కీర్తిశేషులు రవికుమార్ కుటుంబ సభ్యులు అలాగే
ఇంకొక రూమ్ని కీర్తిశేషులు పైడిశెట్టి ప్రతాప్ కుటుంబ సభ్యులు ఇవ్వడం జరిగింది. అలాగా ఎంతమందో భక్తుల యొక్క సహకారాల వల్ల ఇప్పటికీ నిర్మాణం జరుగుతుంది. ఇంకా నిర్మాణానికి చాలా వరకు ఉంది. దాన్ని భక్తులు దృష్టిలో పెట్టుకొని ఆలయం దగ్గరికి వచ్చి ఏంటేంటి పెండింగ్ ఉన్నాయో వాటిలో మీ యొక్క పాత్ర పోషించి ఆలయ పూర్తి నిర్మాణం జరగడానికి సహకరించి తద్వారా స్వామి యొక్క ఆశీస్సులు మనందరం పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని సోంపేట శ్రీ సత్యనారాయణ స్వామి కమిటీ తరపున కోరడం జరుగుతుంది. జై శ్రీ సత్యదేవాయ నమః.